బంధువులారా 25, 26 పంచాంగంలో సూచించబడినటువంటి ఒక ప్రక్రియని గురించి సోషల్ మీడియాలో నేడు ఆరుద్రోత్సవాన్ని డిసెంబర్ 8వ తారీఖుగా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. కానీ అది చాలా తప్పని మన యొక్క ఆగమంలో ఉండేటటువంటి యొక్క ప్రమాణాలని ఉదాహరణ తీసుకుంటూనే కపిలేశ్వర స్వామి యొక్క ఆరుద్రోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలో జనవరి 3వ తారీఖు నాడు ఆరుద్రోత్సవాన్ని ప్రతిపాదన చేయడము ఇది వాస్తవం అని కూడా చెప్పడం జరుగుతుంది. మార్గళి ఆరుద్రోత్సవం జనవరి 3వ తారీఖుని గుర్తించండి. 8వ తారీఖు జరిగేటటువంటి మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం కాదని స్పష్టంగా ఉదాహరణలు చాలా కలిగి ఉన్నాయి. మనం ఇప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం సూర్యమానం ప్రకారంగానే పుణ్యకాలాన్ని మనం స్వీకరిస్తాం. సూర్యమానం ప్రకారంగానే దేవతార్చన ఉంటుంది అని కూడా మనమందరము కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత కలిగి ఉంది. ఆగమాల్లో ప్రతిపాదించబడినటువంటి మార్గళి ఆరుద్రోత్సవము అంటే శుద్ధంగా జనవరి 3వ తారీఖు నాడు రాత్రి జరపవలసినటువంటిదే అని మీ అందరికీ కూడా సూచిస్తూ ఆ రోజు పూర్ణిమ శనివారం ఆరుద్ర నక్షత్రం కపిలేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో కూడా విశేషంగా మార్గళి ఆరుద్రోత్సవాన్ని మీరు ఆచరించవలసిందిగా సూచిస్తూ ఉన్నాం. శివోహం.